గారు ఏమైందండి? ఏమైంది? నాకు పెళ్లి సంవత్సరం అయిందండి. పాప బాబా? బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే చేసుకున్నా. ఇంతకి సమస్య ఏందో చెప్పు. నా భార్య రాత్రి అడంగా పడుకునింది, ఇంతవరకు లేలే. శవాసనం వేసిందేమా? పొట్ట కూడా ఊగలే. ఏమైందో తెలియ. పొట్ట కూడా ఊగలేదా? ఏమైందో చూద్దాం పదా. పదండి సార్. సార్ రండి సార్, అటు చూడండి సార్. అందమైన భార్య సార్, ఎట్టయినా కాపాడేయండి సార్. మట్టి గాజులు డజన్ 20 రూపాయలే. గాజులు కాదురా, పల్స్ చెక్ చేస్తున్నాను. చచ్చిపోయినది కదరా. చచ్చిపోయిందా? అసలు ఏం జరిగిందిరా? మొన్న పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే. సరే మన భార్య కదా కాళ్ళు దివినా ప్రశాంతంగానే పడుకునిందే. నిన్న రాత్రి గొంతు నొప్పి పడిందే. సరే ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా. ఎంతవరకు లేలే సార్. ఏమైంటుంది? ఏంది ఏమైంటుందా? సంపేశా సచ్చినాడా? సంబంధాలు చూసినాడు. రావుకాలం యమగండ. ఒరే ఇప్పుడు యమగండవా? నేనేరా నీకు అమ్మగడవా? ఏమైందయ్యా? ఏమైందే? ఫ్లాష్ బ్యాక్ చూడు. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం చూడాలయ్యా. నంబర్ 1 సంబంధం చూపిస్తా. ఇంతకీ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మందు, సిగరెట్ ప్యాకెట్ అయితే ఆడేది అస్సలు తెలుసుకూడదు. ఇవంతా ఒక లక్షణాలు. చూసాను బా, పలానా రోజు పెళ్లి చేశాను కదా. అమ్మాయి అబ్బాయి ఇప్పుడు సుఖ సంతోషాలతో సూపర్ గా ఉండారా? ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూడరా. మళ్ళీ ఏమైందబ్బా? నైనా నీ అల్లుడు బైకు, ఇల్లు, నగలు అన్ని ప్యాకెట్లు వదిలేయండి అయినా. మరి అదే నాకు మండేది. మీరే కదా ప్యాకెట్ ఆన్న తిల్లని చూడమన్నారు. కాబట్టి వదిలేశాడు. కట్టకన్నా చూసినాడు కదా ఆన్న తిల్లోనే. ఏంది విషయం? వేసేద్దాం. అందుకే కదా మేము ఉండేది. ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికే 100 వీడియోలు చేయను. మాకు రాల సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వచ్చినారు. అది వాళ్ళ కష్టం, మీకే మధ్యలో కడుపు మంట. ఎట్టు తిరిగి పండుకున్న వాళ్ళ ఛానల్ గుర్తొస్తున్నది. అందుకే వేసేద్దామని ఫిక్స్ అయినాం. వేసేస్తాం. ఊరి పేరు చెప్పేసుకోండి. ఊరు పోర్చుగల్, పేరు రొనాల్డో. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ సబ్స్క్రైబర్స్. కడుపు మండిపోతున్నది. రే గంటలు వచ్చిన సబ్స్క్రైబర్లు చూసి కడుపు గుర్తుకుంటున్నారా? సంవత్సరాల తరబడి ఆయన పైన కష్టాన్ని గుర్తించినారా? అదంతా మాకు కనబడదు. ఎవరు ఎదిగినా మేము ఓర్చుకోలేము. అయితే ముందు మిమ్మల్ని చేయాలి. లడ్డూ కావాలా నాయనా? నీకు కూడా లడ్డూ కావాలా? ఎవరు డబ్బులు ఎవరు ఎత్తుకునేది? ఆ డబ్బులు నాది. ఈ డబ్బులు నీదే అనే దానికి సాక్ష్యమైందే. మరి నీదైతే ఆ డబ్బులు ఎంత ఉందో కరెక్ట్ గా చెప్పరా. వెయిట్ని బట్టి చూస్తే 10,000 ఉన్నట్టుకున్నది. 10,000. సరే లెక్క పెట్టు. 500, 1000, 9,000, 9,500. చెప్పినాను కదా ఈ డబ్బులు నాదనే. మరి ఈ డబ్బులు నీదనే దానికి సాక్ష్యమైందే. నేను చెప్పలేకపోయినా కదా కరెక్ట్ గా. నువ్వు చెప్పా కరెక్ట్ గా ఎంత ఉందా? 9,500. నిజమే, ఆ డబ్బులు నీదే. 2 లడ్డు కూడా కావాలా నాయనా? 2 లడ్లేవా? ఈ డబ్బులతో 150 లడ్లు కొనుక్కోవచ్చు.